హే గైస్, వెల్కమ్ టు గోబైక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన గోబైక్కి రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ ఫుల్ ఇంజన్ వర్క్ కోసం అయితే వచ్చింది. ఫస్ట్ అయితే వెహికల్ నుంచి ఇంజన్ ని సపరేట్ చేసి ఇంజన్ ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంజన్ లెఫ్ట్ సైడ్ క్రాంక్ని నీట్గా వాటర్తో వాష్ చేసిన తర్వాత రైట్ సైడ్ కేస్ని నీట్గా ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత గేర్స్ అన్ని రిమూవ్ చేసి ప్రెజర్డ్ వాటర్తో అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. క్లీనింగ్ అండ్ ప్రాపర్ వాషింగ్ తర్వాత కంప్రెస్డ్ ఎయిర్తో క్లీన్ చేసి తర్వాత ఇంజిన్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ అన్ని క్లీనర్ అండ్ బ్రష్తో నీట్గా క్లీన్ చేశారు. అన్ని పార్ట్స్ క్లీనింగ్ తర్వాత మ్యాగ్నెటిక్ ఆయిల్ కవర్ క్లీనింగ్ అండ్ క్లచ్ కవర్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇంజన్ ఆపరేషన్లో మెయిన్ పార్ట్స్ అయిన ట్యాపెట్స్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్గా అన్ని పార్ట్స్ ప్రెజర్డ్ వాటర్ అండ్ కంప్రెస్డ్ ఎయిర్తో క్లీన్ చేసి అసెంబుల్ కోసం అయితే రెడీ చేశారు. తర్వాత హార్డ్ వాల్స్ ఫిక్సింగ్ స్టార్ట్ చేశారు అండ్ గేర్స్ అరేంజ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇంజిన్ క్రాంక్ కేస్ని ఏ డ్యామేజ్ లేకుండా టైర్స్ పైన ప్లేస్ చేసి గేర్స్ క్రాంక్ షాఫ్ట్ అండ్ కనెక్టింగ్ రాడ్స్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేశారు.
తర్వాత నీట్గా బాండ్ అప్లై చేసి క్రాంక్ అయితే క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అన్ని బోల్ట్స్ని ప్రాపర్ టార్క్తో ఫిక్స్ అండ్ చెక్ చేసిన తర్వాత ఇంజన్ అసెంబ్లీలో మెయిన్ పార్ట్ అయిన పిస్టన్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. పిస్టన్ని ప్రాపర్గా అలైన్ చేసి ప్యాకింగ్ అండ్ బోర్ కిట్ని మన టెక్నీషియన్ ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు. బోర్ కిట్ ఇన్స్టాలేషన్ తర్వాత హెడ్ అయితే ఫిక్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ట్యాపెట్స్ అయితే ఫిక్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ట్యాపెట్స్ అండ్ బోల్ట్స్ అన్ని నీట్గా సెట్టింగ్ అండ్ ఫిక్స్ చేసిన తర్వాత కవర్ అయితే ఇన్స్టాల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ట్యాపెట్స్ కవర్ రిమూవ్ చేసి క్లచ్కి అసెంబ్లీ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేశారు.
క్లచ్ అసెంబ్లీ ఇన్స్టాలేషన్ అండ్ క్లచ్ కవర్ ఫిక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత సెల్ఫ్ మోటార్ అసెంబ్లీ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత సైడ్ స్టాండ్ కార్బొరేటర్ ఫిక్సింగ్ స్టార్ట్ చేసి రైట్ సైడ్ ఇంజన్ కవర్ అయితే ఫిక్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంజన్ ని ప్రాపర్ గా రెడీ చేసిన తర్వాత అయితే ఇంజన్ కి సైలెన్సర్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అన్ని నట్స్ అండ్ బోలెట్స్ కనెక్షన్ అన్ని ఫిక్స్ చేసి కంపెనీ రికమెండెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ గన్ 15W50 సెమీ సింథటిక్ ఆయిల్ తో ఫిల్ అయితే చేస్తున్నారు. తర్వాత ట్యాపెట్స్ వర్కింగ్ చెక్ చేసి ఆల్ ఎక్విప్మెంట్స్ ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మన ఇంజన్ అయితే స్టార్ట్ అయింది. మనం అందరం వెయిట్ చేసినట్టుగానే ది థండర్ బర్డ్ ఈజ్ రెడీ టు ఫ్లై హై. మీ దగ్గర ఎటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కైనా జెన్యూన్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అండ్ రిపేర్ కోసం విజిట్ గో బైక్ మల్టీ బ్రాండ్ 2-వీలర్ సర్వీస్ సెంటర్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ గో బైక్ యూట్యూబ్ ఛానల్.